కుదురుతుందని చెప్పి పెట్టుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడి నుంచి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పగలిగేది ఒకటే, ఎవరైతే మా యూత్ని లేదా మా బీఆర్ఎస్ పార్టీ యువకుల్ని సతాయిస్తున్నారో వాళ్ళందరికి కూడా 3.0 రప్ప మామూలు అధికారము పోలీసులు ఇవన్నీ కూడా పర్మనెంట్ కాదు. ఎప్పుడు ఇవాళ ఇటు ఉంటుంది రేపు అటు ఉంటుంది. మా ముందు కూడా ఈ జీపులు కుయ్యి చాన్ తిరిగి మా వెనకాల కూడా చాలా గనులు తిరిగిర్రు. అవన్నీ చూసినా అవే కొత్త కాదు పాత కాదు. ఈ పోలీసు వాళ్ళకు కూడా అదే చెప్తున్నా నేను, ప్రత్యేకించి ఈ వేదిక మీద నుంచి వంటం సిఐకే చెప్తున్నా నేను, బిడ్డ జర కాసుకో, లేకపోతే ఇవాళ ఈ మీటింగ్ అయింది కదా, రేపు నీ వంటం పోలీస్ స్టేషన్ మీద ఉంటుంది బిడ్డ. నీ మీటింగ్ నువ్వు నీ ఎస్ఐ తప్పుడు కేసులు పెడతాం, గంజాయి ప్యాకెట్లు పెట్టి కేసులు పెడతాం, లేకపోతే అది చేస్తాం ఇది చేస్తాం అంటే భయపడటానికి 2 సంవత్సరాల కాలం ఐస్ క్రీమ్ గడిపోయినట్టు గడిపోయింది. ఇంకా 3 సంవత్సరాలే ఉంది. బరాబర్ రాసుకుంటాం. నీకెంత సర్వీస్ ఉందో ఏడున్నో చూసుకొని బరాబర్ నిన్ను పూల్లో పెట్టుకొని తెచ్చుకొని నీకు ఆ రోజున కూడా మొదలైస్తాము. దేనికైనా ఒక అదుపు ఉంటుంది. నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? ఓట్లు అడిగే రోజున మమ్మల్ని అరాచకం అన్నావా? ఇవాళ 2 ఏళ్ల పాటుగా ఇక్కడ అరాచకం చేస్తున్నది ఎవరు? ఎవరు అరాచకం చేస్తున్నారు? ఎవరిని అడ్డం పెట్టుకుని అరాచకం చేస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయాలా? పోలీసు వాళ్ళని అరాధం పెట్టుకోను, వాళ్ళని పెట్టుకుని అరాచకం చేసి ఒకటిద్దరు నాయకులు అయితే ఇది ఖమ్మం గడ్డ. ఇందాక ఆయన చెప్పినట్టు మేమందరం కూడా పోరాటాలు పురిటిగడ్డ నుంచి వచ్చిన వాళ్ళమే. మాకు పోరాటాలు తెలియక కాదు. మీరు ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇటు అటో ఇటు పరిగెడుతుంటారు. మన జిల్లాలో ఆ మూలకో ఈ మూలకో లేకపోతే అవసరానికో. కానీ ఈ గడ్డ మీద నుండి కొట్లాడి లాఠీ దెబ్బలు తిన్నోళ్ళం, లేదా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం, లేకపోతే కొట్లాటలు కొత్త కాదు, అన్ని చూసిన వాళ్ళమే. ఇవన్నీ చూసి ఉడతవుట్లు అన్ని చూసిన తర్వాత మీరు వచ్చి ఇవాళ మీకు ప్రజలు ఓట్లు వేస్తే మీరు ప్రజల దగ్గరకు రాలేరు. మీ సమయం లేదు. మీ కొడుకులను పెట్టుకొని పరిపాలన చేసుకుంటారు. చేసుకోండి. వాళ్ళ వెనకాలన్న అవకాశవాదులు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అధికారాన్ని అనుభవించి వాళ్ళ వెనకాల చేరి వాళ్ళ మళ్ళీ మన కార్యకర్తలనే మన ఇబ్బంది పెట్టి పైసాటికి ఆనందం పొందుతున్నారు. నిజంగా ఒరిజినల్ కాంగ్రెస్ పాపం వాళ్ళు ఎవరైతే చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళకి అధికారం వచ్చిన పాపం వాళ్ళ దగ్గరికి చేరాలి అధికారం. మళ్ళీ దొంగలే కొట్టేసేవాడు పోయి వీళ్ళ వెనకాల చేరి ఈ అతి ఓవర్ యాక్షన్ 10 ఏళ్ళు మన వెనకాల ఉండి 5 ఏళ్ళు ఉండి అనుభవించిందే ఇవాళ అక్కడ పుట్టి నుంచి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇవాళ ఎవరైనా సరే నేను చెప్తున్నా, సరే నా రెక్కల కష్టమా, కేటీఆర్ పార్టీ పుణ్యమా, ప్రజలు దీవించిరా, మనం చేసిన అభివృద్ధి వల్లన వాళ్ళు గెలిచారు. నీ అవకాశం కోసం నువ్వు మారినావు పార్టీ. ఆ రోజున నన్ను మోసం చేసినావు. కానీ ఇక్కడ డివిజన్లో ఉన్న ప్రజల జోలికి వచ్చినా లేదా నా కార్యకర్తల జోలికి వచ్చినా బిడ్డ, రేపు రాబోయే రోజుల్లో మళ్ళా ఏందనేది బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ స్ఫూర్తి ఏందనేది తప్పకుండా చూపిస్తుంది. నిన్నన్నాడు అందుకనే కేసీఆర్ అన్ని రోజులు ఒక్క తీరు ఉండవు, మళ్ళా మారుతాయి. రాత్రి తర్వాత పగల వస్తుంది, కష్టం తర్వాత సుఖం.